శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈ డిసెంబర్ మాసంలో మనము మకర రాశి గారి కనుక మనం చూసినట్టయితే ఈ నెలలో స్థాన చలనము, ఉన్న ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళడము, లేదా ఉద్యోగంలో మార్పులు రావడము, ఆప్త బంధువులకు, దగ్గరి బంధువులకు అనారోగ్యాలు ఏర్పడము, వారి గురించి తిరగడము, డబ్బు ఖర్చు పెట్టడము, కొన్ని ఆపదలు అనుకోకుండా రావడము, కొన్ని అశుభ వార్తలు వినడము కూడా జరుగుతుంది. మకర రాశి వారికి సంఘంలో చిన్న చూపు రావడం కూడా జరుగుతూ ఉంది. తగు జాగ్రత్తగా ఉండండి మకర రాశి వారు ఈ నెలలో. ఇక 1వ వారం కనుక చూసుకున్నట్టయితే ఆపదలు రావడము, ఏవో ఆపదలు అవి రావడానికి ఉంటుంది. సదా విచారము, ఎప్పుడూ విచారంగా ఉండడం అనేది జరుగుతుంది. కొన్ని అశుభ వార్తలు వినడం జరుగుతుంటుంది. బంధుమిత్రాదుల వల్ల వాళ్ళే కావచ్చు, స్నేహితుల వల్ల కావచ్చు, కొన్ని అశుభ వార్తలు వినడం కూడా జరుగుతుంది. కుటుంబంలో కలహాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలి. ఇక 2వ వారం కనుక చూసుకున్నట్టయితే కొంత శుభంగానే ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడము, కొన్ని చిక్కులు అనుకోకుండా విడిపోవడము జరుగుతూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి కూడా కనబడుతూ ఉంటుంది. అన్నీ మంచిగా ఉంటాయి. మరి ఎలా జరుగుతాయి? కొన్ని చిక్కులు వాటంతటవే విడిపోతాయి కదా అంటే, వీటన్నిటికీ ఈ చిక్కులు వాటంతటవే విడిపోవాలి. మన దిక్కు న్యాయం ఉన్నప్పుడు అవి ఆటోమేటిక్గా మనకు సహాయ సహకారం అందిస్తాయి. అందుకే న్యాయాన్ని, ధర్మాన్ని మనం పాటించాలి. ధర్మో రక్షితి రక్షితః. ధర్మాన్ని మనం కనుక కాపాడినట్టయితే ఆ ధర్మమే మనను కాపాడుతూ ఉంటుంది. కాబట్టి మనము భగవన్నామ స్మరణ చేస్తూ, మేము చెప్పినటువంటి యొక్క జాతకులు చెప్పినటువంటివే కావచ్చు, లేదా మీకు నచ్చిన భగవంతుని యొక్క నామం కావచ్చు, ఏ భగవంతుడైనా సరే, దేవుడు ఒక్కడే. ఏకో దేవా కేశవోవా శివోవా, దేవుడు ఒక్కడే. రూపాలన్నీ వేరు, పేర్లు వేరు, అంతేకాని దేవుడు వేరే కాదు, ఒక్కడే దేవుడు. ఆ ఒక్క దేవుణ్ణి, భగవంతుణ్ణి, నీకు నచ్చిన భగవన్నామాన్ని స్మరణ చేస్తూ ఉన్నట్టయితే కొన్ని ఆపదలు మనకు తెలియకుండానే విడిపోతాయి, కొన్ని చిక్కులు మనకు తెలియకుండానే విడిపోతాయి. ఇక 3వ వారం కొన్ని చిక్కులు ఆటోమేటిక్గా విడిపోవడానికి జరుగుతూ ఉంటుంది. స్త్రీ వలన కష్టాలు రావడము, చంచల బుద్ధి. 4వ వారం వచ్చేటప్పటికి చంచల బుద్ధి, మనస్సు చంచలంగా ఉండడము, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. కాబట్టి సూక్ష్మ బుద్ధితో కార్యజయం జరగడానికి ఆస్కారం ఉంది. గృహ నిర్మాణ యోగం కూడా ఉంది ధనుస్సు రాశి వారికి ఈ నెలలో. 4వ వారంలో కొన్ని కష్టాలు, స్త్రీ వలన కష్టాలు రావడానికి ఆస్కారం ఉందని చెప్పాను. దాని గురించి తగు జాగ్రత్తగా ఉండండి. ఈ ధనుస్సు రాశి వారు ఈ నెలలో అంటే డిసెంబర్ మాసంలో ఆపదోద్ధారక స్తోత్రాన్ని ప్రతిరోజు చదవండి. ఎలాంటి ఆపదలు రాకుండా మనశ్శాంతిగా ఉంటారు. అంతేకాకుండా ఇక మకర రాశి వారికి చూసినట్టయితే కొన్ని చిక్కులు వెళ్ళిపోతాయని చెప్పుకున్నాము. ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. ఇక వృధా ప్రయాణాలు చేయడము, కోపం పెరిగిపోవడం జరుగుతుంది మకర రాశి వారికి ఈ నెలలో. కాబట్టి ఆ కోపాన్ని అణుచుకోవడానికి ప్రయత్నం చేయండి. కోపం సర్వత్రా వర్జయేత్ అంటాడు. కోపాన్ని ఎప్పుడు వర్జించాలి, కానీ అనుకోకుండా కొన్ని కారణాల వల్ల కొన్ని సమయాలలో కోపం వస్తుంది. దానికి తర్వాత క్షమార్పణ కోరుకుంటే ఆ కోపం యొక్క పరిహారం జరిగిపోతుంటుంది. ఇక 4వ వారము మకర రాశి వారికి 4వ వారము కార్యసిద్ధి, ధనలాభము, దైవ దర్శనము జరుగుతూ ఉంటుంది. ప్రజలలో పలుకుబడి కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు ఈ నెలలో అంటే మకర రాశి వారు ఈ డిసెంబర్ మాసంలో శివస్తోత్రము చదివితే బాగా ఉంటుంది. శివునికి సంబంధమైన స్తోత్రాలు ఎన్నో ఉన్నాయి. ఆ శివస్తోత్రాలలో ఏదైనా చదవచ్చు. అవంతా చదవలేమండి గురువు గారు అంటే హాయిగా పంచాక్షరీ మంత్ర పఠనం చేయండి. ఓం నమః శివాయ అనేటువంటి ఒక ఈ 5 అక్షరాల మంత్రాన్ని కనుక మనస్ఫూర్తిగా జపం చేసినట్టయితే ఆ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే ఆ శివుడు భోలాశంకరుడు. ఎటువంటి కష్టాన్నైనా తీసేటువంటి వాడు శివుడు ఒక్కడే. తొందరగా వరప్రదానం చేసేటువంటి వాడు శివుడు ఒక్కడే. కాబట్టి పంచాక్షరీ మంత్ర సంప్లీత చంద్రమా పరమశివుడా నన్ను కరుణించవయ్యా. ఆ పంచాక్షరీ మంత్రాన్ని గనక రోజు గనక జపం చేసినట్టయితే
మననం చేసినట్టయితే అన్ని కష్టాలు తొలగిపోయి ఈ మకర రాశి వారు శుభంగా ఉంటారు. ఇది శుభం.